ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం ఉన్న కారణంగా టీటీడీ వారు చాలా రకాలైన దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేశారండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పండుగ కారణంగా ఫిబ్రవరి 15, 16 మరియు 17 ఈ 3 రోజులు కూడా సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే రథసప్తమి పండుగ రోజున అంటే ఫిబ్రవరి 16వ తేదీన విఐపి బ్రేక్ దర్శనం ఉండదు. అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి దర్శనాన్ని మరియు 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చంటి పిల్లలు వారి తల్లిదండ్రులకు ఉన్న సుపదం దర్శనాన్ని అలాగే 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనంను కూడా రథసప్తమి పండుగ రోజున టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఫిబ్రవరి 15, 16, 17 ఈ 3 రోజుల పాటు సర్వదర్శనం టికెట్లను క్యాన్సిల్ చేశారండి. అలాగే రథసప్తమి పండుగ రోజున అంటే కేవలం ఫిబ్రవరి 16వ తేదీన మాత్రం విఐపి బ్రేక్ దర్శనం, సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి దర్శనాన్ని మరియు 500 రూపాయల ఆర్జిత సేవల దర్శనాన్ని మరియు చిన్న పిల్లల సుపదం దర్శనాన్ని రథసప్తమి రోజున టీటీడీ వారు క్యాన్సిల్ చేయటం జరిగింది. కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అలాగే భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. నేను ఈ వీడియోలో చెప్పిన దర్శనం టికెట్లు కలిగి ఉన్నవారైతే రథసప్తమి రోజున దయచేసి తిరుమల దర్శనానికి రావద్దని మనవి. ఎందుకంటే ఆ రోజు ఆయా దర్శనం టికెట్లను రద్దు చేశారు కాబట్టి మీరు వచ్చినా కూడా దర్శనం అనేది ఉండదు. తిరిగి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి కూడా యథావిధిగా ప్రతిరోజు దర్శనాలు అనేవి కొనసాగుతాయి. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.